హోమియోపతి మెడిసిన్స్ అన్ని ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి. అన్ని నేచర్లో మన ప్రకృతిలో చాలా ప్లాంట్సే ఉన్నాయి. 90% ప్లాంట్సే ఉన్నాయి. అన్నిటికీ మెడిసినల్ ట్రీటింగ్ వాల్యూ ఉంది, ట్రీటింగ్ కెపాసిటీ ఉంది. కాకపోతే ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ మేము హోమియోపతిలో తీసుకొని దీన్ని డైనమైజేషన్ అంటారు. మనము ఎలాగ మిక్సీలో చట్నీ చేస్తాము, దానికి టేస్ట్ ఉండదు. అదే మన రోటిలో చేస్తే ఎలాగ టేస్ట్ ఉండదు, ఎందుకంటే దాంట్లో ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వల్ల దానికి చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. అలాగనే ఈ మెడిసినల్ ప్లాంట్స్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, క్యూరింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, దాన్ని డైనమైజేషన్ చేసి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఇంక్రీజ్ చేస్తారు. ఈ లెవెల్కి ఇంక్రీజ్ చేస్తారు కి రోగులు ఉంటాయి కదా, వాళ్ళకు సర్టన్ డోస్ క్యూరింగ్ డోస్ ఉంటుంది, ఆ లెవెల్కి ఇంక్రీజ్ చేసి ఆ మెడిసిన్స్ తయారు చేస్తారు. అన్ని 90% ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి, కొన్ని సాల్ట్స్ ఉంటాయి, మన ఉప్పు లాంటివి కొన్ని సాల్ట్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు హోమియోపతిలో. దాంట్లో గ్లోబ్యూల్స్ అన్ని చిన్నగా వస్తాయి, దీంట్లో పర్టికులర్ మెడిసిన్స్ వేస్తారు. అన్ని ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి, అందుకే హోమియోపతి మెడిసిన్స్కి జనరల్గా ఎక్స్పైరీ ఉండదు. ప్లస్ టింక్చర్స్ అంటారు. టింక్చర్స్ అంటే డైరెక్ట్ చెట్ల రసంతోన తయారు చేసింది ఉంటుంది. సో వీటికి కూడా తీసుకోవడానికి ఓన్లీ 5 to 10 డ్రాప్సే మాత్రం చాలా అవుతుంది. చాలా లెస్ డోసెస్లో హోమియోపతి మెడిసిన్ రిక్వైర్డ్ ఉంటుంది. ప్లస్ దీనికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఒకటేమో గ్లోబ్యూల్స్ ప్రకారంగా వాడతాము, ఒకటేమో మదర్ టింక్చర్స్, ఇంకొకటేమో ఒక 12 సాల్ట్స్ ఉంటుంది. ఇది డాక్టర్ సుష్లర్ అని చెప్పాడు. ఇవి మన శరీరంలో డెఫిసిట్ అయినప్పుడు ఈ సాల్ట్స్ ఇస్తే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ కాల్షియంవే కానీ, ఐరన్వే కానీ, ఇంకా పొటాషియమే కానీ, ఇవి మన బాడీలో ఆల్రెడీ ఉంటాయి సాల్ట్స్. ఇవి ఎప్పుడు డెఫిసిట్ అవుతాయి, మనకు ఇక్కడ వచ్చే ఈ బోన్ పెయిన్ అవుతుంది, లేదా టీత్ కేరీస్ అవుతాయి, ఏజ్ బట్టి ఇలాగా చేంజెస్ అవుతాయి కదా, ఈ సాల్ట్స్ సర్టన్ ఫిజియోలాజికల్ చేంజెస్ వల్ల డిక్రీజ్ అవుతుంటాయి. సో అప్పుడు మనము ఇవి ఎప్పుడు సాల్ట్స్ ఇస్తాము, అది క్యూర్ అయిపోతుంది కేసు.